వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. దయ్యం అంటే భయపడే వారి కంటే దయ్యం ఎలా ఉంటుందో చూడాలనుకునే వారే ఎక్కువ. ఉందో లేదో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ దానికోసం అన్వేషించేవారు ఇప్పటికీ ఉన్నారు. పారానార్మల్ కెమెరాలతో అన్వేషిస్తుంటారు. దయ్యం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతుంటాయి. పూర్వం రోజుల్లో ఇంటి గుమ్మానికి ఓ స్త్రీ రేపు రాని రాస్తుంటారు. ఇంటికి వచ్చిన దయ్యం ఆ బోర్డు చూసుకుని రేపు వస్తుందని ఒక నమ్మకం. భగవంతుడు ఉన్నాడని నమ్మినప్పుడు దయ్యం కూడా ఉంటుంది కదా అంటుంటారు. దయ్యాల కథలకు సినిమా ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంటుంది. ఈ దయ్యాల కథలన్నవి ఇప్పటివి కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. దయ్యాలు పగబడతాయని, ఇంటికి వచ్చి పీడిస్తాయని, పాడుబడిన ఇంట్లో దయ్యం నివసిస్తుందని. అంతెందుకు, అడవుల్లో, నదుల్లో, సరస్సుల్లో కూడా దయ్యాలు ఉంటాయని చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి అమెరికాలోని లాంగ్ ఐలాండ్లోనూ ప్రచారంలో ఉంది. ఏంటి ఆ కథ? అది కథ లేక నిజమా? తెలుసుకుందాం. అయితే దయ్యాలు ఉన్నది లేనిది చాలా సందిగ్ధంగా ఉన్నాయి. ఇది ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. దయ్యాల గురించి ప్రాచీన కాలం నుంచి నమ్మకాలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. హేతువాదులు దయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణాలు దయ్యాలంటే భయపడేవారు ఉన్నారు. ఆ మాటకొస్తే భారత్ కంటే విదేశాల్లోనే దయ్యాల గురించి ఎక్కువగా చర్చించుకుంటుంటారు. మనకంటే అక్కడి వారికే మూఢనమ్మకాలు అధికం. దయ్యం హారర్ నేపథ్యంలో హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ భయం అధికంగా ఉంది. దయ్యాన్ని నమ్మే వారి సంఖ్య కూడా ఎక్కువే. నదుల్లోనూ, సరస్సుల్లోనూ దయ్యాలు ఉంటాయని ఎక్కువగా నమ్ముతారు. ఇలాంటి నమ్మకం ఒకటి అమెరికాలోని లాంగ్ ఐలాండ్ లో ఉంది. లాంగ్ ఐలాండ్ ఇది ఒక అందమైన, అద్భుతమైన ప్రదేశం. ప్రకృతి శోభ, ఎత్తైన కొండలు, జలపాతాలు, సరస్సులతో స్వర్గాన్ని తలపించే విధంగా ఉంటుంది ఈ ఐలాండ్. ఈ ఐలాండ్ లో ఎన్నో లేక్ ఉన్న రోంకోకోమా లేక్ గురించి అందరే చర్చించుకుంటుంటారు. అక్కడికి వెళ్లాలంటేనే స్థానికులు భయపడతారు. లేక్ ఐలాండ్ అంతా స్వర్గాన్ని తలపించే విధంగా ఉన్న రోంకోకోమా లేక్ లో కనీసం
కాళ్లు పెట్టేందుకు కూడా స్థానికులు జగ్గుతారు. కాలి వేళ్లు కూడా సరస్సులో మునక్కుండా చూసుకుంటారు. ఎందుకంటే దీనంతటికీ కారణం దయ్యమని చెబుతుంటారు. ఏ లేక్ లో కాలు పెడితే దయ్యం అధపాతాళానికి తొక్కేస్తుందని, అడుగు పెట్టిన వాళ్లకు బతికే ఛాన్స్ ఉండదని భయపడుతుంటారు. ఇది నిజమా కాదా అంటే నిజమేనని అక్కడ పనిచేసిన డేవిడ్ ఎగ్నెరీ స్పష్టం చేశాడు. డేవిడ్ ఎగ్నెరీ దాదాపుగా 3 దశాబ్దాల పాటు సరస్సులో లైఫ్ గార్డ్ గా విధులు నిర్వహించాడు. ఆయన కథనం ప్రకారం తాను పనిచేసిన 30 ఏళ్ల కాలంలో ఆ సరస్సులో పడి 30 మంది యువకులు మరణించారని, ఏడాదికి ఒక్కరైనా ఇలా ఈ సరస్సులో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇటు స్థానికులే ఇలాంటి మాటలే చెబుతుండడం, సరస్సులో లైఫ్ గార్డ్ గా పనిచేసిన డేవిడ్ కూడా ఇలాంటి మాటలే చెబుతుండడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు పెరిగాయి. ఈ భయాందోళనకు కారణం ఎవరా దయ్యం, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తెలియాలంటే 17వ శతాబ్ద కాలానికి వెళ్ళాలి. ఆ కాలంలో ఈ ప్రాంతంలో సెటాకెట్ అనే తెగ జాతీయులు నివసించేవారు. ఈ జాతీయులు ఆ చెరువులో చేపలు పట్టడం, అడవిలో దొరికిన వాటిని తెచ్చుకొని తినడం చేస్తుండేవారు. అయితే సెటాకెట్ తెగ జాతి నాయకుడి కుమార్తె కాస్కా వాంటాకు ఈ రోంకోకోమా లేక్ అన్నా, అక్కడి అందాలన్నా వల్లబారిన అభిమానం. ఎక్కువ సమయం ఆ లేక్ పరిసర ప్రాంతాల్లోనే గడిపేదని చెబుతుంటారు. అలా లేక్ అందాలకు ముగ్ధురాలైన టాస్కా వాంట ఓ రోజు అక్కడికి వచ్చిన తెల్ల జాతీయుని చూడగానే మనసు పారేసుకుంది. అతనితో కలిసిమెలిసి చెట్టాపట్టాలేసుకుని రోంకోకోమా లేక్ పరిసర ప్రాంతాల్లో విహరించింది. ప్రేమను బలంగా మారి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. టాస్కా వాంట ప్రేమ విజయం సాధించిన పెద్దలు దానికి అంగీకరించలేదు. తెల్ల జాతీయుని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి అంగీకరించలేదు. కాదని వివాహం చేసుకుంటే వేలేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తెల్ల జాతీయుని చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ బెదిరింపులతో టాస్కా వాంట భయపడిపోయింది. ప్రియుడు లేకుండా బతకడం కష్టం, తండ్రి మాటలు కాదని లేచిపోయి వివాహం చేసుకోవడం అత్యంత కష్టం. వీటి నుంచి బయటకు రావాలంటే ఒక్కటే దారి అనుకుంది. తనకు అత్యంత ఇష్టమైన రోంకోకోమా లేక్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమనుకుంది. ఆడుకున్నట్టుగానే టాస్కా వాంట ఆ లేక్ లో దూకి ప్రాణ త్యాగం చేస్తుంది. ప్రేమ విఫలం కావడంతో దెయ్యంగా మారిందని, అక్కడ సరస్సులో ఉంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా సరదాగా లేక్ లో దిగితే ప్రాణాలతో తిరిగి రాలేరని, అనుమానాస్పద స్థితిలో అత్యంత దారుణంగా చనిపోతారని చెబుతున్నారు స్థానికులు. టాస్కా వాంట ఆత్మహత్య తర్వాత ఇప్పటి వరకు ఆ లేక్ లో పడి 160 మందికి పైగా మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. ఈ భయాందోళనల నేపథ్యంలో ఆ లేక్ ఒడ్డున ఆనాటి యువరాణి టాస్కా వాంట చెక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమె గురించిన వివరాలతో బోర్డులను ఏర్పాటు చేశారు. అనవసరంగా లేక్ లో దిగి ప్రాణాలు కోల్పోవద్దని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది టాస్కా వాంట కథ.
సో ఇది వంటి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.